నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను కృష్ణవేణి ముందుగా ముఖ్యాంశాలు సబ్బవరం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత గంజాయి రవాణా అరికట్టడం రౌడీ షీటర్ల కదలికలు రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసులకు దృష్టి సారించాలని సూచన ప్రధాని విశాఖ పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రధాని పర్యటన సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గణపతి సచ్చిదానంద స్వామి చంద్రబాబు ఒక కర్మయోగి అని ఆయన అనుకున్న పనులు నిర్విఘ్నంగా జరుగుతాయని వెల్లడి గోపాలపట్నం జడ్పీ హై స్కూల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించిన ప్రభుత్వ విప్ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయడమే కూటమి లక్ష్యమని స్పష్టం ఇప్పుడు వివరాలు చూద్దాం గంజాయి సరఫరా రవాణా విక్రయాలు చేసేవారిపై ఉక్కుపాదం మోపాలని హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసులను ఆదేశించారు ఆమె శనివారం సబ్బవరం పోలీస్ స్టేషన్ అకస్మికంగా తనిఖీ చేశారు రికార్డును పరిశీలించి రౌడీ షీటర్ల గురించి ఆరా తీశారు పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సీసీ కెమెరాల ఏర్పాటు జరిగిందా లేదా అని పరిశీలించారు రహదారి ప్రమాదాలు మహిళల రక్షణపై దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు పోలీస్ స్టేషన్లో సౌకర్యాలపై ఆరా తీశారు పరవాడ డీఎస్పీ సత్యనారాయణ సబ్బవరం సీఐ రమణ పాల్గొన్నారు ఈ నెల 8న జరిగే భారత ప్రధాని విశాఖ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేసి సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసే నిమిత్తం ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్తో కలిసి శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక దేశ ప్రధాని మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి విచ్చేస్తున్నారని మన అందరికీ ఇదొక మంచి అవకాశమని పేర్కొన్నారు అందరూ సమన్వయంతో వ్యవహరించి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సుమారు 2 లక్షల మంది ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు మరుగుదొడ్లు తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు ఎక్కడ పార్క్ చేయాలి ఏ జిల్లా నుంచి వచ్చిన వాహనాలు ఏ పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలో ముందుగానే సమాచారం తెలపాలని ఎక్కడికక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు పార్కింగ్ ఏరియాలో సీసీటీవీ కెమెరాలు విద్యుత్ సదుపాయం కల్పించాలన్నారు 8వ తేదీ మన ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలోని ఏ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రధానంగా అనకాపల్లి విశాఖపట్నం జిల్లాల ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 1,50,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లుగా ఉన్నటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు ఈ సందర్భంగా ఏర్పాట్లు అదేవిధంగా ఆ సభకి వారిని గౌరవించుకునే విధంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కేంద్రం మనకి సహాయ సహకారం పూర్తిగా వస్తున్నాయి ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి కావచ్చు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు పోలవరం అదేవిధంగా అమరావతి నిర్మాణాలకి కేంద్ర సహకారం అనేది పెద్ద ఎత్తున వస్తూ ఉంది వీటిలో 6 నెలలు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టు శంకుస్థాపనకి మన ప్రాంతానికి వస్తున్న సందర్భంలో వారికి మంచి స్వాగతం గౌరవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే సంకల్పంతో జిల్లా అధికారులతోటి ఈరోజు సమీక్ష చేసుకోవడం జరిగింది ప్రజాప్రతినిధులందరం కలిసి ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా కార్యక్రమం దిగ్విజయంగా జరగాలనే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము చర్చించుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అందరు మంత్రులు 3 రాజకీయ పార్టీలు ఎన్డీఏ భాగస్వామైనటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలు కూడా మేము మీటింగ్ కూడా పెట్టుకోబోతున్నాం ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సహకరించాలని మీడియా కూడా
మీ సహకారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రబాబు ఒక కర్మయోగి అని, ఆయన అనుకుని నిర్విరామంగా జరుగుతుందని గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గణపతి సచ్చిదానంద స్వామి మాట్లాడారు. చంద్రబాబు ఒక కర్మయోగి అని అభివర్ణించారు. ఆయన అనుకున్న పనులు నిర్విఘ్నంగా జరుగుతాయని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ స్వర్ణాంధ్ర కావడం తథ్యమని అన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఆయనకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. చంద్రబాబు వంటి కర్మయోగిని ఆ భగవంతుడు మనకు మళ్లీ తీసుకువచ్చి ఇచ్చాడని తెలిపారు. అమ్మవారు ఆయనతో ఏమేం చేయించాలనుకుందో అవన్నీ జన సహకారంతో, పరమాత్మ యొక్క వాతావరణ సహకారంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయన్నారు. నిస్వార్థమైన సేవలు అందించే చంద్రబాబుకు, ఆయన మంత్రివర్గానికి మంచి శక్తిని, ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని జగన్మాత ఆయన గీతామాతను ప్రార్థిస్తున్నామని సచ్చిదానంద స్వామి వివరించారు. పరమాత్ముడు మళ్ళీ ఆ మంచి కర్మయోగిని మళ్ళీ మనకు తీసుకొచ్చి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మంచి కర్మయోగి. ఆయన ఏమేమి సంకల్పించారో, భగవంతుడు అమ్మవారు ఆయనతో ఏమేమి చేయించాలనుకుందో నిర్విఘ్నంగా జన సహకారముతో, పరమాత్ముడు యొక్క వాతావరణ సహకారంతో అన్నీ చేయని అని చెప్పేసి ఈ సర్కార్కి మంచి భవిష్యత్తు ముందు ఉండాలని చెప్పేసి స్వర్ణాంధ్రగా మళ్ళీ నేను అనుకోవాలా అనేటువంటి మనస్సులో నేను సంకల్పం చేస్తున్నాను. ఎంత సంతోషమైందో, ఆ సంతోషానికే నేను వయస్సు లెక్క చేయకుండా, ఏమీ లెక్క చేయకుండా పరిగెత్తుకొని వచ్చాను. అన్ని చోట్ల తిరుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి మంచి శక్తిని, మా ఆత్మస్థైర్యాన్ని, అట్లనే ఆ చుట్టూ ఉండేటువంటి ఆ పరివార మంత్రాంగానికి అటువంటి శక్తిని, నిస్వార్థమైనటువంటి సేవా శక్తిని వాళ్ళకు ఇవ్వని, ఆయన యొక్క సంకల్పం నెరవేరని అని జగన్మాత అయినటువంటి గీతామాతను అన్ని చోట్ల మేము ప్రచారం చేస్తున్నాం. ఆ గీతామాతను కూడా ఈరోజు పారాయణం కూడా చేశారు. గీతా పారాయణం ఎంతోమందికి గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నారు. ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి విశాఖపట్నంలో బహిరంగ సభలో పాల్గొని జిల్లాల పలు ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారని, ప్రజలు హాజరై ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలకాలని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ కోరారు. ఈ సందర్భంగా అనకాపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన స్థానిక శాసనసభ్యులతో కలిసి పాల్గొన్నారు. రమేష్ మాట్లాడుతూ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అనుకూలమని, పెట్టుబడిదారులు జిల్లాలో పెట్టుబడులు పెట్టుటకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుందని, పరిశ్రమలు, విద్యా సంస్థలు స్థాపన, రైల్వే ప్రాజెక్టులు, రోడ్డు నిర్మాణాలతో జిల్లా స్వరూపం మారుతుందని తెలిపారు. జిల్లాలో సుమారు 2 లక్షల కోట్ల రూపాయలతో నిర్మించనున్న పరిశ్రమలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు స్పష్టం చేశారు. అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాలలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని, మాడుగుల, చోడవరం, నర్సీపట్నం నియోజకవర్గాలలో కూడా పరిశ్రమల స్థాపనకు ప్రణాళిక రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు. 8వ తారీఖు జరగబోయే ప్రధానమంత్రి ప్రోగ్రాం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ప్రోగ్రామ్స్, ఒకటి నక్కపల్లి ఫార్మా ఐసీజెడ్ ఫౌండేషను, రెండవది ఎన్టీపీసీ హైడ్రోజన్. ఎన్టీపీసీ హైడ్రోజన్ అనేది దాదాపు మొదటి ఫేజ్లో 80,000 కోట్లు, రెండో ఫేజ్లో 30,000 కోట్లు. అలాగే ఫార్మా ఐసీజెడ్ అంటే మనం ఎస్పీజెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కేంద్ర ప్రభుత్వం దాదాపు 2,000 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత ప్రపంచంలో ఉండే ఫార్మా ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చేదానికి వాళ్ళు చూపిస్తున్నారు. అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అయితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఈ అనకాపల్లిలో ఏదైతే ఎలక్షన్లో చెప్పామో, ముఖ్యంగా యువత ఎక్కువ ఉన్నారు, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చాలామంది ఇండస్ట్రీస్కు ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఈ పరిశ్రమలు పెట్టేదానికి మంచి వాతావరణం ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మద్దతుతో, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఇక్కడ
మంచి వాతావరణంలో ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉన్నాయి. ఇప్పుడు ఆర్సీ లిమిట్లు కూడా త్వరలో ఫౌండేషన్కు దగ్గర రోజులు వచ్చాయి. అన్ని పర్మిషన్స్ కోసం తీసుకుంటున్నారు. అది కూడా దాదాపు ఫస్ట్ ఫేజ్లో 80,000 కోట్లు, సెకండ్ ఫేజ్లో ఇంకొక 80,000 కోట్లు, దాదాపు 2 లక్షల పైచిలకు ఇప్పటికే అనకాపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో పెట్టుబడులు వస్తున్నాయి. ఒక 70,000-80,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. రాష్ట్రంలో ప్రైవేటు కళాశాలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలు ఉండే విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి మంత్రి నారా లోకేష్ ముందడుగు వేశారని రాష్ట్ర విప్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ఈ సందర్భంగా గోపాలపట్నం జిల్లా పరిషత్ పాఠశాలలో జూనియర్ కళాశాల బాలికలకు విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ పథకాన్ని కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏడాదికి 17 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 270 ప్రభుత్వ కళాశాలలో మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించామని, అలాగే వచ్చే విద్యా ఏడాదితో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడం కూడా జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. మన గోపాలపట్నం గర్ల్స్ హై స్కూల్లో జూనియర్ కాలేజ్ కూడా మహిళా కళాశాల ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ గారు ఈ మధ్యాహ్న భోజనాన్ని అప్గ్రేడ్ చేస్తూ అప్ టు జూనియర్ కాలేజ్ లెవెల్కి కూడా ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, అది ఈ రోజు నుంచి ఆ సర్వీస్ని ప్రారంభించుకున్నటువంటి తరుణం. విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురావాలనేటువంటిది మానవ వనరుల శాఖ మంత్రిగా, ముఖ్యంగా ఆయన కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అత్యున్నతమైనటువంటి ప్రపంచంలో ఉండేటువంటి యూనివర్సిటీలో చదువుకుని వచ్చినటువంటి వ్యక్తిగా రాష్ట్రంలో ఉండే విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురావాలి, వాటికి సంబంధించి అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. ఒక పైలట్ ప్రాజెక్ట్గా కూడా మంగళగిరిలో ఇటీవల ఏదైతే టెక్నాలజీ ప్రజెంట్ ఉండేటువంటి టెక్నాలజీని అన్వయించుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో శాసించేటువంటి ఒక వెపన్ అది. ముచ్చర్ల గ్రామంలో 100కు 100% టీడీపీ సభ్యత్వం నమోదు అని పచ్చి అబద్ధమని, గ్రామంలో 1400 మంది ప్రజలు టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు వార్తలు రాస్తున్నారని, లేనిది ఉన్నట్లు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని లోకేష్ చూస్తున్నారని మాజీ మంత్రి, విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆనందపురంలో పర్యటించిన ఆయన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. టీడీపీ సభ్యత్వంలో లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ముచ్చర్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉందని స్పష్టం చేశారు. ముచ్చర్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీతో పాటు జనసేన, బీజేపీ పార్టీలు లేవా అని ప్రశ్నించారు. ముచ్చర్ల గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీ గెలుచుకుందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో 1350 ఓట్లకు గాను టీడీపీకి, వైఎస్ఆర్సీపీకి 150 ఓట్లు మాత్రమే తేడా ఉందన్నారు. భీమిలిలో వైఎస్ఆర్సీపీకి బలమైన క్యాడర్ ఉందన్నారు. సభ్యత్వంపై తప్పుడు లెక్కలు చెప్పడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ గారు రేపు 7వ తారీఖున వస్తున్నట్టుగా వారి పార్టీ కార్యక్రమంలో భాగంగా ఏదో ముచ్చర్ల గ్రామంలో ఉన్నటువంటి 1400 మంది ఓటర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నట్టు, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వారు చేపట్టినటువంటి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం 100కి 100% సభ్యత్వం చేర్చుకున్నటువంటి గ్రామంగా ఆ గ్రామాన్ని ఎంపిక చేసినట్టు, ఆ గ్రామానికి వారు విచ్చేసి అక్కడ ప్రజలకు ఏదో కృతజ్ఞతలు చెప్పడమో లేదా వారి పార్టీ సమావేశం పెట్టుకుంటున్నట్టుగా కొన్ని ప్రధానమైనటువంటి వారి పత్రికల్లో, ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతి పత్రికల్లో చూడడం జరిగింది. సరే, ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీతో ఎవరు ఉండాలనేటువంటిది ప్రజల తాలూకా నిర్ణయం. ప్రతి గ్రామంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాలు, ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన విధానాల్ని నమ్మి వెంట నడిచేటువంటి ప్రజలు ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో కూడా ఉంటారు. అయితే లేనిది ఉన్నట్టుగా
సృష్టించి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదాం అనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే గడిచినటువంటి ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి, లేదా తర్వాత అదే సంవత్సరంలో తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో కానివ్వండి, లేదా 2019లో మా పార్టీ అభ్యర్థి అప్పుడు గెలిచినప్పుడు వచ్చినటువంటి ఓట్లు చూసినప్పుడు కానీ, లేదా మొన్న 2024లో మా పార్టీ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ వచ్చినటువంటి ఓట్ల శాతం చూస్తే కానీ ఎక్కడ కూడా వన్ సైడెడ్ తీర్పు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం వేకోజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి ప్రభాతారాధనలు జరిపాక ఉత్సవమూర్తిని గోదాదేవిగా అలంకరించారు. ఆలయ విద్వాంసులు సన్నాయి వాయిద్యాల నడుమ బేడ మండపంలో తిరువిధి జరిపారు. స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ పర్యవేక్షణలో పండితులు తిరుప్పావ 2వ పాసురాన్ని వేదాలను అనుసంధానం చేశారు. గోదాదేవి ఆలయంలో ప్రత్యేక సేవాకాలం జరిపి షోడశోపచారాలు సమర్పించారు. అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించాక భక్తులకు తీర్థగోష్ఠి నిర్వహించారు. అలాగే కొండ దిగువన గల ఉద్యానవనంలో కొలువుదీరిన పద్మావతి అలిమేలు మంగమ్మ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవమూర్తిని గోదాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజా గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి దీప్తి డిమాండ్ చేశారు. అసోసియేషన్ సిఐటియు సంయుక్త ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వాలంటీర్లు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దీప్తి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి నేతలు నెరవేర్చాలన్నారు. వాలంటీర్లను కొనసాగిస్తామని, నెలకు 10,000 వేతనం ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి మండిపడ్డారు. వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన వాలంటీర్లకు న్యాయం చేయాలన్నారు. ఆందోళనలో అసోసియేషన్ నేతలతో పాటు సిఐటియు నాయకులు పాల్గొన్నారు. మేము గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటీర్లుగా పనిచేస్తాం. ఇప్పుడు రెన్యువల్ లేదు అంటున్నారు, లేకపోతే వీళ్ళకి ఎటువంటి ప్రభుత్వం ఉద్యోగంలో భద్రత లేదు అంటున్నారు. ఒక్క మాట అండి, మేము కూడా ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన వాళ్ళమే. ప్రతి ఒక్క వాలంటీర్ కూడా అప్పుడు ప్రభుత్వం పెట్టిన దీన్ని బట్టి ఇంటర్వ్యూకి వెళ్ళి మేము ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి వాలంటీర్గా వచ్చామండి. మరి అలాంటప్పుడు మాకు ఎటువంటి జీవోలు లేవని ఎలా చెప్తున్నారో మాకైతే అర్థం కావట్లేదండి. జీవో లేకుండా ఇంటర్వ్యూలు ఎలా చేశారని మాకు తెలీదు. అయితే 5 సంవత్సరాలు మేము చాలా కష్టపడ్డామండి. ఒక కరోనా టైంలోనే కాదు, పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఏ వర్క్ చేసినా మేము ముందున్నామండి. కరోనా టైంలో కూడా మేము ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రజలందరికీ సేవ చేసాం. అప్పుడు కూడా ఈ వైసీపీయా, టీడీపీయా, జనసేన అనే పార్టీని కూడా మేము ఎప్పుడూ చూడలేదు. అన్ని ప్రభుత్వాలకి వర్క్ చేసాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మేము వైసీపీ కార్యకర్తలు అన్న ఒక కారణంతో మమ్మల్ని తీసుకోవట్లేదు. కారణం ఏంటి అంటే రెన్యువల్ లేదు, అది గత ప్రభుత్వం తీసుకురాలేదు, అందుకే మమ్మల్ని తీసుకోవట్లేదు అని చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వం రెన్యువల్ చేయనప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదండి, ఈ ప్రభుత్వమైనా మాకు రెన్యువల్ చేయొచ్చు కదా, మాకు జాబ్ చార్ట్ని ప్రకటించవచ్చు కదా. మేము వీళ్ళని నమ్మి చాలామంది కూడా టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఓటేశారండి. అదైతే నిజం. ఎందుకంటే 2,60,000 మందిలో 1,00,000 మంది మాత్రమే రిజైన్ చేశారు. మిగతా 1,51,000 మంది ఇంకా రిజైన్ చేయకుండా ఉన్నారు. అంటే వాళ్ళు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని నమ్మి కదండి ఓటేశారు, అందుకే కదా రిజైన్ చేయలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టింది మాత్రమే మేము అడుగుతున్నాం. మేము ఎక్స్ట్రా ఏమీ అడగట్లేదు. వాళ్ళు ఇచ్చిన హామీ, ఇచ్చిన 10,000 జీతము, ఉద్యోగ భద్రత మాకు కల్పిస్తారనే మేము కోరుకుంటున్నాం. మాకు అది ఇచ్చే వరకు అయితే మేము పోరాటం మాత్రం ఆపమండి. ఈ ఫస్ట్లో అయినా మాకు ఏదైనా అనౌన్స్ చేస్తారని మేము లాస్ట్ ఇయర్ వరకు చూసాము. మరి ఇంతవరకు అయితే ప్రభుత్వం ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు. రెన్యువల్ లేదు కనుక తీసామని అసెంబ్లీ సాక్షిగా మాత్రం వీరాంజనేయులు గారు చెప్పారు. అదే వీరాంజనేయులు గారు ఆగస్టు 9వ తేదీన రెన్యువల్ లేదు, మేము మీకు రెన్యువల్ చేసి కొత్త జీవోని తీసుకొచ్చి మిమ్మల్ని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకుంటామని అతనే చెప్పారు. అలాంటిది వాళ్ళలో వాళ్ళే ప్రెస్ మీట్కి ఇచ్చిన మాటలు మార్పు చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బస్సులను ప్రవేశపెడితే వాటి నిర్వహణ బాధ్యతను ఆర్టీసీకి అప్పగించాలని ఏపీపీటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఏ సీతాలక్ష్మి డిమాండ్ చేశారు. జగదాంబ వద్ద గల సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తొలి విడతగా రాష్ట్రంలో 750 విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుందని చెప్పారు. ఈ బస్సులను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కాకుండా నిర్వహణ బాధ్యతను ఆర్టీసీకి ఇవ్వాలన్నారు. కాలుష్యం పేరుతో విద్యుత్ బస్సులను ప్రవేశపెడుతూ క్రమేణా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. విద్యుత్ బస్సుల వలన ప్రజలపై భారం పడుతుందని ఆందోళన వెల్లబుచ్చారు. ఒక విద్యుత్ బస్సు కొనుగోలు బదులు 5 సూపర్ లగ్జరీ లేదా 8 ఆర్డినరీ బస్సులను కొనుగోలు చేయవచ్చని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలంటే 3000 బస్సులు అవసరం ఉంటుందని సీతాలక్ష్మి అన్నారు. ఈ నెల 7న విజయవాడలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న సెమినార్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో సూర్యనారాయణ, కుమార్లు పాల్గొన్నారు. ఈరోజు వాతావరణ కాలుష్యం పేరుతో నివారణ పేరుతో ఆర్టీసీలో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి. దానిలో భాగంగా పిఎంఈ పథకం ద్వారాగా ఆర్టీసీలో 750 బస్సులు 11 నగరాలలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలని జీవో నెంబర్ 88ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఏదైతే ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో కాలుష్యాన్ని తగ్గించాలి అని చెప్పేసి ఏదైతే అనుకున్నారో అది కేవలం ఆర్టీసీ బస్సుల వాటా ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో వాతావరణ కాలుష్యంలో 0.02% మాత్రమే ఆర్టీసీ బస్సుల వల్ల జరుగుతుంది. దీనికి ఈ పేరుతో మొత్తం ఆర్టీసీని కొత్త బస్సులు కొనకుండా ప్రైవేట్ బస్సులకు ఇవ్వడాన్ని మేము స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకనేసి అంటే రాబోయే రోజుల్లో మొత్తం ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులు వచ్చాయి అనేసి అంటే అవన్నీ ప్రైవేట్ బస్సులు మాత్రమే. అందులో ఆర్టీసీ వాళ్ళు కండక్టరు, డ్రైవరు, మెకానికల్ సిబ్బంది కానీ ఎవ్వరు కూడా ఆర్టీసీ సిబ్బంది నుంచి ఎవరు ఉండరు. అంతా ప్రైవేటు యాజమాన్యం ఉంటుంది, ప్రైవేట్ సిబ్బంది మాత్రమే ఉంటారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఎలక్ట్రిక్ బస్సులు రావడం వలన ఆర్టీసీ సంస్థ బోర్డు తప్ప ఆర్టీసీ సంస్థగా ఉండదు, మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే ఆర్టీసీ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందో ప్రమాదాల రేటు తక్కువగా డ్రైవర్లు నైపుణ్యంతో ఉన్నటువంటి డ్రైవర్లు ఉండడం వల్ల ప్రమాదాల రేటు 0.08% ఉన్నటువంటి ప్రమాదాల రేటు వల్ల సురక్షితంగా ప్రజల్ని గమ్యస్థానాలకి చేర్చడం అనేది జరుగుతుంది. ఇదే కానీ ప్రైవేట్ అయితే ప్రమాదాల రేటు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి పగల్ బస్ సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవ, ప్రభాత ఆరాధనను పూర్తి చేసి ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో స్వర్ణాభరణాలతో శోభయానంగా అలంకరించి బంగారు తొల్లకియానలో అధిష్ఠింపచేశారు. షోడశోపచారాలు సమర్పించి తరువాత ఆస్థాన విద్వాంసులు, నాదస్వరాల పనులు, పండితులు మంత్రోచ్చరణల నడుమన బేడమండప తిరువీధి ఉత్సవాన్ని జరిపారు. మార్గంలో దిక్పాలకులకు పూజలు చేశారు. భక్తులు హరినామ స్మరణలతో ఆలయం మారుమోగింది. దక్షిణ నియోజకవర్గంలో కిడ్నీ సమస్య వలన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 2 పేషెంట్లకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మెడికల్ ఖర్చులు అందజేశారు. అసిలిమెట్ట కార్యాలయంలో శనివారం సొంత నిధులతో రోగులకు స్వయంగా అందజేసి అండగా నిలిచారు. 27వ వార్డు దొండపర్తి ప్రాంతానికి చెందిన దల్లి శ్రీనివాస్ లివర్ మరియు కిడ్నీ సమస్యతో కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతున్నాడని, అలాగే అసిలిమెట్ట ప్రాంతానికి చెందిన ఎల్లపిల్లి జ్యోతి కిడ్నీ సమస్యతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న వాసుపల్లి గణేష్ కుమార్ వారిద్దరికీ సహాయం అందజేసి తానున్నానంటూ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాల నిత్యావసర సరుకులు కొనలేని స్థితికి తీసుకొచ్చిన కుటుంబ ప్రభుత్వం సంక్షేమాన్ని అందించలేక 7 నెలలుగా ప్రజలను పలు ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. నాడు ప్రజల నాటిని తెలుసుకున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ రెట్టింపు చేసి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. అవుట్సోర్సింగ్ కార్మికులకు ముందస్తు నోటీస్ ఇవ్వకుండానే నిలుపు చేయడం పట్ల గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉరుకూటి రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను నిలుపుదల చేయడాన్ని, పదవి విరమణ, మృతి చెందిన కార్మికుల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మికులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉరుకుటి రాజు మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పర్మనెంట్ ఉద్యోగుల వల్ల కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి 62 సంవత్సరాల వయసు వరకు కొనసాగించాలని అన్నారు. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ నియామకాలను చేపట్టాలన్నారు. ముందస్తు సమాచారం లేకుండా కాంట్రాక్ట్ కార్మికులను నిలుపుదల చేయడం తగదన్నారు. తక్షణమే కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ పాలకపక్షం అధికారులు అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని ప్రభుత్వాన్ని ఉరుకుటి రాజు హెచ్చరించారు. ఇక్కడ మన జీవీఎంసీలో కమిషనర్ గారి నోటి మాటతో అర్ధాంతరంగా దాదాపుగా 400 మంది కార్మికుల్ని మొన్న 1వ తేదీ నుంచి మీకు 60 సంవత్సరాలు పూర్తయిందని చెప్పేసి ఆపేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఏదైతే సర్వీస్ 62 సంవత్సరాలు ఉందో అదే పద్ధతి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు కూడా కొనసాగుతుంది. గత ప్రభుత్వం అమలు చేసింది. కానీ మీరు ఈరోజు 60తో ఆపేయడం చాలా దుర్మార్గం. అది కూడా ఎటువంటి నోటీసులు లేకుండా నోటి మాటతో మీరు చేసింది చట్ట విరుద్ధం. ఎప్పటికైనా తప్పు తెలుసుకొని ఈ కార్మికులందరినీ 62 సంవత్సరాల దాకా కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండో విషయం, పారిశుద్ధ్యం కానీ వాటర్ సప్లై కానీ యూజీడీ వెటర్నరీ పార్కులు దాదాపుగా అన్ని సెక్షన్లో డెత్ పోస్టులు ఉన్నాయి, అలాగే రిటైర్మెంట్ పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫిలప్ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. దీనివల్ల బోకర్లు మన జీవీఎంసీలో దళారులు బోకర్లు ఎక్కువైపోయి మీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీరు 3 లక్షలని 4 లక్షలు తేండి అని చెప్పేసి కార్మికుల్ని దోపిడీ చేస్తున్నారు. కమిషనర్ గారు, మీరు మొన్నే ఐటీడబ్ల్యూ కార్మికులందరికీ వేశారు, మాకు సంతోషమే. కానీ మీకు ఒక అధికారి తప్పుదో పట్టించడం వల్ల మీరు అర్ధాంతరంగా 60 సంవత్సరాలతో కార్మికులను ఆపడం చాలా అన్యాయం. ఇది అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ కింద చట్ట విరుద్ధం. ఈ చట్ట విరుద్ధాన్ని మీరు వెంటనే కూడా తప్పు తెలుసుకొని కార్మికులందరినీ 62 సంవత్సరాలు కొనసాగిస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీరు అవుట్సోర్సింగ్ కార్మికులకి గ్రాట్యుటీ ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఇవే ఇవ్వడం లేదు కాబట్టి వాళ్ళందరికీ, వాళ్ళ వారసులకి, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకి వాళ్ళ ఆరోగ్యాలు బారిన పడుతున్నారు కాబట్టి, వాళ్ళ అనారోగ్యం బారిన పడుతున్నారు కాబట్టి ఆ కుటుంబ సభ్యులకు ఉపాధిస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గాజువాక నత్తయ్యపాలెంలోని ఎస్కేఎంఎల్ మెస్ అండ్ దాబా దగ్ధమైంది. రాత్రి మూసివేసిన అనంతరం కొంత సమయానికి అగ్ని ప్రమాదం సంభవించింది. 10 వరకు దాబాలో ఉన్నట్టు ఓనర్ బాబ్జీ మీడియాకు తెలిపారు. ఇంటికి వెళ్లిన తర్వాత దాబాకు మంటలు చెలరేగుతున్నాయని సమాచారం రావడంతో హుటాహుటిన రావడం జరిగిందని చెప్పారు. పెదగంట్యాడ నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపు చేసిందని, కానీ అప్పటికే దాబాలో ఉన్న అన్ని వస్తువులు అగ్నికి ఆహుతైపోయాయని తెలిపారు. నెలకు సరిపడా వంట సామాన్లు, ఫర్నిచర్ అన్ని కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిన 20 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని యజమాని బాబ్జీ తెలిపారు. ఈ ఘటనపై స్థానికుల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సార్ రాత్రి 11 గంటల మీద షాప్ పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయింది సార్. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత షార్ట్ అయిపోయిందని చెప్పి ఎవరో ఫోన్ చేశాడు కుర్రోడు. అప్పుడు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికి పోలీసులు వచ్చారండి. తర్వాత ఫైర్ ఇంజిన్ వచ్చింది, వచ్చి ఆపేశారు సార్. మొత్తం సగం వరకు కొన్ని కంట్రోల్ చేశారు, కొన్ని చేయలేకపోయారు. బాగా ఆస్తి నష్టం అయితే కిరాణా మొత్తం తగలడిపోయింది సార్. దగ్గర 28 లక్షలు 30 లక్షలు చిల్లర ఉంటుంది సార్ మొత్తం నా స్టాక్ అంతా. పండగ దాకా ఒకసారి తెచ్చుకుంటున్నాను, మొత్తం పోయింది. లేదు సార్, ఇక్కడ నా మీద అనుమానం చూడ ఎవరు లేదు సార్. ఈ కరెంట్ వల్ల కానీ తప్పితే ఎవరు నాకు ఏం చేసేవాళ్ళు లేరండి ఇక్కడ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సబ్బవరం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. గంజాయి రవాణా అరికట్టడం, రౌడీ షీటర్ల కదలికలు, రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసులకు దృష్టి సారించాలని సూచన. ప్రధాని విశాఖ పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి. ప్రధాని పర్యటన సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గణపతి సచ్చిదానంద స్వామి. చంద్రబాబు ఒక కర్మయోగి అని, ఆయన అనుకున్న పనులు నిర్విఘ్నంగా జరుగుతాయని వెల్లడి. గోపాలపట్నం జడ్పీ హై స్కూల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించిన ప్రభుత్వ విప్ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయడమే కూటమి లక్ష్యమని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.